దేవుని కొరకు చంపబడ్డాడు. హతసాక్షి అని అర్థం, మార్టీర్ అంటే ఇంగ్లీష్‌లో. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ సమాధి మీద ఇప్పుడు ఎంతే ఉంటది ఆ సమాధి మీద. మనం గ్రూప్‌లోకి పెట్టాము. మీరు తర్వాత చూడండి కావాలంటే తర్వాత. గ్రూప్‌లో ఉంది. ఈరోజు పెట్టాము. మీరు తర్వాత ఇంటికెళ్ళి చూడండి గ్రూప్‌లో. కాబట్టి గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఇలాగా ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనకి ఈ పునరుద్ధరణ కాలం అంటే ఏం కావాలంటే ఆ యేసు ప్రభు యొక్క మరణం ఎలా మరణించాడు. మనం కూడా పాపం విషయంలో మరణించాలి. లోకం విషయంలో మరణించాలి. భక్తుడు మరణించినారు. పౌలు గారు చరిత్ర మరణించాడు. అంటే పాప విషయం మరణించి మనం క్రీస్తు విషయంలో మనం ప్రభు కొరకు జీవించాలా, తిరిగి లేవాలా, అలాంటి అనుభవంలోకి రావాలి. అలాంటి వారే ఈ యొక్క పునరుద్ధానంలో బలాన్ని, పునరుద్ధానంలో శక్తిని పొందుకొని పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. చివరిగా మనం చూస్తే రండి, చివరిగా పరిశుద్ధ గ్రంథంలో రాబడిన మాట మనం చూస్తే 1 కొరింథీ 15:23 ప్రథమ ఫలం క్రీస్తు, మృతుల నుండి తిరిగి లేచిన ప్రథమ ఫలం ఆయన, మొదట ఫలం క్రీస్తు. ఆ తర్వాత ప్రభునందు ఆయన వారు బ్రతికింపబడుదురు. 23వ వచనం ఉందన్నమాట. ఆయన వారు బ్రతికింపబడతారు. అంటే ఇప్పుడు ఏ లక్షణం కలిగి ఉండాలి పునరుద్ధాన పాలుభాగస్తులు కావాలంటే? ఆయన వారంగా ఉండాలి. ఆయన వారు. ఇప్పుడు మనం చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్నా అంటున్నారు. చాలా చోట్ల కోట్ల మంది ఉన్నారు. మంచిదే గాని ప్రపంచంలో ఇప్పుడు ఎవరు ఆయన వారు, మేము కూడా ఆయన వారమే అని చెప్పొచ్చు, లేదా పేరు పెట్టుకోవచ్చు, లేదా అనుకుంటవచ్చు. కానీ నామినల్గా ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు మేము కూడా ప్రభు వారమే. కానీ ఇప్పుడు ప్రభు వారు అనుకుని కాదు, ఎవరైతే ప్రభు చెబుతాడు ఇదిగో ఫలానా వారు ఏమన్నాడు తెలుసా? మత్తయి 17:7 అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరగను పొండి, మీరెవరో నేను ఎరగను అన్నాడు. మత్తయి 17:7 పెండ్లి కుమారుడు బుద్ధి లేని కన్యకలు వచ్చి అయ్యా తలుపుది తలుపుది అంటే ఏమన్నాడు? మీరెవరో రేపు యేసు ప్రభు అంతే అంటాడు. క్రైస్తవులు కూడా చాలా మంది క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవుల్ని, పాపంలో ఉన్న క్రైస్తవులు, సిద్ధపాటులు వారు కాదంటాడు కదా ప్రభు. ఎందుకంటే భూమి మీద ఎవరైతే నా విషయం సిగ్గుపడతారో, నన్ను ఒప్పుకోవడానికి, అప్పుడు తండ్రితో వచ్చినప్పుడు, దేవతలతో వచ్చినప్పుడు తండ్రి ఎదుట నేను కూడా ఏమంటాను, సిగ్గుపడతాను. అంటే ప్రభు ఒప్పుకొని ప్రభు కొరకు ఇప్పుడు ఈ దినాల్లో చాలా మంది కనపడుతున్నారు ప్రభు వారులాగా అంటున్నారు. మంచిది అంటే కావాలి, సంతోషమే. కాకపోతే కానీ నిజమైన ప్రభు వారు ఎవరో, అబద్ధమైన డూప్లికేట్ ఎవరో ఒక రోజున అర్థమైంది. ఆయన వారి మొత్తం పునరుద్ధానం తిరిగేస్తారు. ఆయన వారు కానివారు, అక్రమం చేయవారు, నేను ఎరగను పోండి అని చెప్తారే, అలాంటి వారు రెండవ పునరుద్ధానంకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఇప్పుడు చూసే సంగతులన్నీ కూడా ఒకటి, దేవునితో సమాధాన పడాలి. ఇదనాలు ఎవరైనా సరే ప్రభు ప్రేమిస్తున్నాడు. ఇదైనా ఎంత ఘోర పాపులైనా సరే, దేవుణ్ణి ఎరగని వారైనా సరే, నమ్మని వారైనా సరే, ఈ రోజున యేసు ప్రభుని శ్వాసం ఉంచితే, యేసు ప్రభు రక్త ప్రోక్షణకు వచ్చి ప్రభు దగ్గర ఒప్పుకొని సమాధాన పడితే ఎంత ధనులండి. ప్రభుతో సమాధాన పడ్డారా వారు ఎవరైనా సరే, కులము జాతి మతం అని భేదం లేదు, ప్రభు ప్రేమిస్తున్నాడు. ప్రియమైన ప్రాంత వాస్తులారా, ఈ రోజునైనా సరే విశ్వాసం ఉంచితే, దేవునితో సమాధాన పడితే నువ్వు మొదటి పునరుద్ధానానికి వస్తావు. రెండు లక్ష్యం ఏంటండి? నీతి, దేవుని వల్ల నీతిమంతులుగా చేయబడి, మనంతట మనం కాదు, దేవుని వల్ల నీతిమంతులుగా చేయబడిన వారు, నీతిని జరిగిస్తూ కొనసాగించిన వారు, వారు మొదటి పునరుద్ధానంలో పాలుగా. మూడవ లక్షణం, ఆయన రక్త మాంసాల్లో ప్రతి ఆదివారం ఆరాధన చేస్తూ యోగ్యంగా సిద్ధపాటు కలిగి బల్లో పాలు పొందుతున్నవారు. నాలుగోది, యేసు యొక్క శ్రమల మరణ అనుభవంలో పాలిభాగస్తున్న వారు తిరిగి పునరుద్ధానం కూడా పాలిభాగస్తులు అవుతారు. ఇక్కడ మాకు మరణం వద్దు, లేదా ఇక్కడ శ్రమ వద్దు అనుకుంటే పునరుద్ధానం కూడా దొరుకునట్టే మనం ఆటోమేటిక్గా, ఇండైరెక్ట్గా. కాబట్టి అందుకే ప్రభు యొక్క శ్రమల్లో కూడా మనం పాలిభాగస్తులు కావాలి. 4 తర్వాత చూస్తున్నాం, ఆయన వారు బ్రతికించబడతారు. ఆయన వారు తిరిగి పునరుద్ధానంలో అవుతారు. అంటే ఆయన వారుగా మనం ఉండాలి, ప్రభు వారుగా ఉండాలి. ఆయన వారు ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మనం చూస్తే, అందుకే దేని వాక్యం ఉంది, మన మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక గుంపు ఉన్నారు. ఎవరా గుంపు చెప్పండి? పునరుద్ధానం లేదని ఇందాక మన అపోస్తల కార్యం చూస్తే 17వ అధ్యాయంలో అక్కడ ఒక గుంపు, వాళ్ళు ఎవరు? పునరుద్ధానం ఉందని భక్తులు చెబుతుంటే ఏం చేశారంటే వాళ్ళు ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. పునరుద్ధానం అంట, తిరిగి వేస్తారంట అని నవ్వుకున్నారు. కాబట్టి ఇలాగ నవ్వుకున్న వారు ఒక దినం ఏమవుతారో మరి పరిస్థితి కదా తెలియదు. అయితే వాళ్ళు కూడా మేలు పొందాలి, వాళ్ళు కూడా మార్పు చెందాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, మనం ఆశించాలి, వాళ్ళ ప్రేమ మేలు కోరాలి మనం. అయితే చూడండి, ఇక్కడ మనం జాబితా ఉంది. ఈ జాబితా ఎవరి జాబితా? ఎవరంటే వీళ్ళు సద్దూకైలు. వీళ్ళు ఏమని చెప్తారు చెప్పండి? వీళ్ళు పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు. ఇదైనా చాలా మంది ఇంకా నాస్తికులుగా, కొంతమంది హేతువాదులుగా, దేవుడు లేదని చెప్పేవారు ఇంకా పునరుద్ధానం ఎలా చెబుతారు? వారు కూడా పునరుద్ధానం లేదని చెప్తా ఉంటారు. అంటే సద్దూకైల బ్యాచ్, లేదా అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఎగతాళి చేసే బ్యాచ్, వీళ్ళందరూ ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. నాస్తికులు ఉన్నారు. ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే పెద్ద ఆయన, చాలా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ చేసిన ఆయన ట్రైన్లో పక్కనే కూర్చున్నాడు.
మాట్లాడుతుంది, ఏం చేస్తాను, ఇలా డ్యూటీ చేసింది, రిటైర్ అయ్యని చెప్పాడు. అయితే ఇప్పుడు దేవుని గురించి చెబుతుంటే ఆయన నవ్వుతున్నాడు. దేవుడు ఎక్కడున్నాడండి అన్నీ కూడా కల్పించుకొని ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎక్కడున్నాడని ఆయన ఆయన అంటాడు. ఆయన చూస్తే ఒక ఉన్నతమైన గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ఆయన. ఆయన ఈ మాట చెప్తుంటే చూడండి, దేవుడు ఎక్కడున్నారు ఇవన్నీ కల్పించుకుని తాత్కాలికమే, పుట్టాం మరణిస్తాం అంతే. అంటే వాళ్ళకి ఏమి లేదు, నిరీక్షణ లేదు కదా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. కాబట్టి అంటే చాలా మంది ఉన్నారు మనకు తెలియకూడదు, వాళ్ళు నాస్తికులు అంటారు. అంటే దేవుడు లేదని చెప్పేవారు హేతువాదులు ఉన్నారు సరే. వాళ్ళు నాస్తికులు, చాలా నాస్తిక వాళ్ళు కూడా, చాలా నాస్తిక సంఘాలు కూడా, నాయకులు కూడా ఉన్నారు, నాస్తిక కొన్ని సమాజాలు కూడా ఉన్నాయి. సరే, అయితే ఇక్కడ పునరుద్ధానం అని చెప్పేది యేసు ప్రభు ఉన్న టైంలోనే చెప్పారు పునరుద్ధానం అని. సద్దూకలు కాదు. ఈ సద్దూకలు ఎవరంటే యూదుల్లో ఒక తెగ, శాస్త్రులు యూదుల్లో ఒక తెగే, పరిసయ్యులు యూదులో ఒక తెగే, యూదులు అలాగే లేవీలు ఇదంతా యూదులకు సంబంధించిన వారే, వాళ్ళు ఒక తెగే ఈ సద్దూకలు కూడా. అయితే అందుకే సన్నిహెడ్రిన్ సభ ఉంటుంది. సన్నిహెడ్రిన్ సభలో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో ఒకవైపు ఏమో శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు, వీళ్ళు పునరుద్ధానం నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు. ఇంకొక వైపు ఏమో అక్కడ సభలోనే సద్దూకలు, వీళ్ళు పునరుద్ధానం నమ్మరు, దేవదూతల్ని నమ్మరు, రెండు నమ్మరు. అయితే పౌలు గారు అప్పుడు చాలా జ్ఞానంగా, నేను పరిసయ్యుడినై మరి నేను పునరుద్ధానం గురించి విమర్శించబడుతున్నాను అనగానే అప్పుడు ఈ పౌలు గారు సపోర్ట్ చేస్తారు. ఎవరు? శాస్త్రులు పరిశీలనలు. పునరుద్ధానం అంటే ఏదో దేవదూత చెప్పి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానం నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు. ఇప్పుడు సద్దూకలు యేసుప్రభు ప్రశ్న, అయ్యా వాళ్ళు బ్రతుకుతారన్నారు కదా, ఒక ఆమె ఉంది, ఆమెకు 7 ఇట్లా 1 by 1 చనిపోయారు. ఇప్పుడు ఈ పునరుద్ధానం అయితే మరి 7 ఎవరికేమో భార్య అవుద్ది ఏంటంటే ప్రభు అన్నాడు అక్కడ మత్తయి సువార్తలో. మన టైం అయిపోయింది కనుక 2:30-33 ఏమవుతుందంటే, పునరుద్ధానంలో పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇవ్వబడరు. అక్కడ ఎవరిలాగా ఉంటారు, 2 రకాలుగా ఉంటారు. ఒకటి దేవదూతల పోలి ఉంటారు, రెండోది దేవుని కుమారులు పోలే ఉంటారు. ఎలాగుంటారంటే పరలోకంలో ఒకటి దేవదూతలాగా ఉంటారు, రెండోది దేవుని కుమారులు. అందరూ దేవుని కుమారులు అయితే ఇంక సంబంధాలు ఏముంటాయి, భార్య సంబంధాలు ఉండవు కదా. అందరూ దేవదూతలాగా ఉంటారు. కాబట్టి అక్కడ ఏముండవు, అక్కడ సంబంధాలు అవన్నీ ఉండవు. ఆడ ఓన్లీ దేవదూతలాగా దేవుని కుమారులు, దేవుని అంతే ఉంటారు. కాబట్టి గమనించినట్లయితే, కాబట్టి ఇక్కడ మనం అందుకే పునరుద్ధానము లేదని చెప్పే వారి విషయంలో ప్రభు అక్కడ చెప్తూ వచ్చినాడు. కాబట్టి పునరుద్ధానం ఉంది అని ప్రభువే స్వయంగా చెప్పారు కనుక భక్తులు నమ్మారు. ఇవన్నీ కూడా మనం ఇంతవరకు చూస్తున్నాం, పునరుద్ధానం అనే మాట మీద ఇంతవరకు మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి అయితే అట్టి పునరుద్ధానంలో, మొదటి పునరుద్ధానంలో పాల్గొనేవారు అట్టి ధన్యులుగా, అటు 1000 అధికారం పొంది ప్రభువుతో నిత్య జీవములో మనం ప్రవేశించాలంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నామో లేదా పరిశీలన చేసుకోవాలి. మనం దేవునితో సమాధాన పడాలి, ఎప్పటికప్పుడు నీతిమంతులుగా జీవించాలి. ఆయన రక్తమాంసాలు సిద్ధపాటు పరీక్షించుకు రక్తమాంసాలు పాలుపంచుకోవాలి. ఆయన శ్రమ, మరణ, పునరుద్ధ అనుభవంలోకి మనం పాలుభాగస్తులు కావాలి. ఆయన వారంగా ప్రభు వచ్చేంత వరకు మనం జీవించాలి. అప్పుడు అలాంటి వారు మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తులు అవుతారు. అయితే ఈ మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తున్న వారికి ఉన్న ఆధిక్యత ఏంటంటే, వీరికి రెండవ మరణంకి వీరి మీద అధికారము లేదు. వీరు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. వీళ్ళు పునరుద్ధానంలో అవుతారు. అయితే ఈ పునరుద్ధానం అయిన వారు ఎలాంటి పునరుద్ధానం అంటారు, ఎలా ఉండాలి తెలుసా? వారి గురించి మన ప్రభుత్వం వచ్చే వారం మిగిలిన సంగతులు చూద్దాం. ఈ పునరుద్ధానమైన వారు కొంతమంది ఆకాశ వస్తువుల మహిమ వేరు, మొదటి కొరింథీ 10:10 కనుక భూ వస్తువుల మహిమ వేరు, ఆ తర్వాత సూర్యుడి మహిమ వేరు, 2 చంద్రుడి మహిమ వేరు, 3 నక్షత్రం వేరు, 4వది నక్షత్రాల్లోనే వాటి భేదం వేరు అన్నాడు. నక్షత్రాల్లో కూడా వేరున్నాయి అంటే 4 రకాలు. ఒకటి సూర్యుడు, 2 చంద్రుడు, 3 నక్షత్రం, 4వది నక్షత్రాల్లోని వాటికున్న మళ్ళా మరొక భేదం, వాటిని డివైడ్ చేయాలి. మళ్ళీ నక్షత్రాలు కూడా రకరకాల వేరుగా ఉన్నాయి. అది అంటే 4 రకాల మహిమతో వారు పునరుద్ధానం అవుతారు. కాబట్టి ఇక్కడ మనము దేవుని బిడ్డలంగా మనం జీవితం ఎలా జీవించాం, ఒక అత్సాక్షులైన వారు పౌలు గారు, భక్సింగ్ గారు, ప్రవీణ్ గారు, ఇలాంటి వాళ్ళు ఒక సూర్యుడు లాంటి మహిమతో లేస్తారేమో. ఇంకా కొంచెం దైవిక జీవించిన వాళ్ళు ఒక చంద్రుడు లాంటి వారు. ఆ తర్వాత అందుకే మన ఆశ తెలుసా, మనం నక్షత్రాల్లాగానే తిరిగి లేవాలి కదండి. సూర్యుని మహిమ వేరు, సూర్యుని కంటే తక్కువ మహిమ ఎవరికి? చంద్రుడికి. చంద్రుడి కంటే తక్కువ నక్షత్రం. అందరికంటే హైలైట్ ఎవరికి? సూర్యుడు. అది సూర్యుడు అంతా కాకపోయినా మనం ఎలా ఉండాలా? చంద్రుడు లేదా నక్షత్రాల మహిమలో అలాంటి అనుభవాలు, అంటే అలాంటి జీవితం భూమి మీద జీవిస్తే దాన్ని బట్టి పునరుద్ధానం ఉంటుంది. భూమి మీద ఏ జీవితం జీవించామో దాన్ని బట్టి పునరుద్ధానం, ఆ పునరుద్ధానంలో ఆ తర్వాత ఫలితం ఉంటుంది. కాబట్టి అయితే ప్రభుత్వం వచ్చే వారంలో మనం ఇక ఎలాంటి పునరుద్ధానం ఉంటుంది, ఆ పునరుద్ధానాలకు వచ్చే వేరు విషయాలు ఏంటి, ఆ పునరుద్ధానంలో పాలు పొందిన వారికి కలిగిన ఆధిక్యతలు ఏంటో, తర్వాత మనం ఇంకొక విషయం ఏంటంటే 26వ వచనంలో రాబడినట్లుగా ఆ తర్వాత రాబడి ఉంది పునరుద్ధానమును, ఆ తర్వాత
క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు చేసే యాజకత్వము, రాజరికము, ఈ విషయాల గురించి ప్రవచన మనం ఇంకా వచ్చే వారంలో వాటి మనం ధ్యానించుదాం. ఈ దినం మనం విన్న పదము పునరుద్ధానము.